This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKS IAS. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 13th May 2020 అనేది డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా కంటెంట్స్ ఏంటి అనేది చూద్దామండి ఒకసారి. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చి వాహన రంగానికి వలస దెబ్బ అని చెప్పన్నారు. దీంట్లోని వలస కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్ళిపోవడం కారణంగా వాహన రంగానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అనే దాని గురించి తెలియజేశారు. నెక్స్ట్, రాష్ట్రాల సభ రాజ్యసభ అనేది ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, గవర్నమెంట్ 20 లక్షల కోట్లు ఇస్తాము అని చెప్పని ప్రకటించారు. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. అలాగే మనకి కియా మోటార్స్ వాళ్ళు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది, ఎక్కడ మీకు ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనకి 8 ఏళ్ల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి అని చెప్పని తెలియజేశారు. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చాలా 8 years బ్యాక్ వెళ్ళిపోయింది, చాలా డిక్లైన్ అయింది అంటున్నారు. సో ఆ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఏమేమి పారామీటర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ద హిందూ పేపర్ లోని గెటింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అవుట్ ఆఫ్ జామ్ అని చెప్పని ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో జామ్ అంటే జన్ధన్ యోజన, ఆధార్ అండ్ మొబైల్ అని చెప్పని అర్థం. అయితే క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిల్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ ని డిసడ్వాంటేజెస్ ని తగ్గించాలి అంటే ఏం ఆప్షన్ ఉంది మన దగ్గర అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అండ్ రిఫార్మ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పంటున్నారు. సో ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మనము ఫాలో అవుతున్నామా లేదా అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లోని COVID-19 వచ్చినప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది నిజంగా ఫాలో అవుతున్నామా లేదా అనే దాని గురించి ఈ ఆర్టికల్లో ప్రస్తావించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియా కాట్ ఇన్ US చైనా స్పాట్ ఓవర్ WHO. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఇండియా ఒక సిగ్నిఫికెంట్ పోస్ట్ అనేది WHO లో తీసుకోబోతుంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లోని US అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా తైవాన్ కి WHO లో ఇవ్వాలా లేదా అనే దాని గురించి మాటల యుద్ధం జరుగుతుంది. అక్కడ ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి వేచి చూడాలి. అందుకని ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇండియా మే మిస్ న్యూట్రిషన్ టార్గెట్స్. సో న్యూట్రిషన్ టార్గెట్స్ అని WHO వాళ్ళు కొన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గ్లోబల్ గా అన్ని కంట్రీస్ కూడా దాన్ని మీట్ అవ్వడానికి వేరియస్ పాలసీ మెజర్స్ తీసుకుంటున్నారు. అయితే ఏమేమి టార్గెట్స్ ఇండియా మీట్ అవ్వలేదు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. జార్ఖండ్ సుహారి కోవ్రా పెయింటింగ్ అండ్ తెలంగాణ తెల్లయ రుమాల్ వాటికి GI ట్యాగ్ అనేది రీసెంట్ గా ఇవ్వడం అనేది జరిగింది. సో వాటి గురించి బ్రీఫ్ గా ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి ఒక ఆర్టికల్ అనేది 20 లక్షల కోట్లు అని చెప్పని ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లోని ప్రధాన మంత్రి మోడీ ప్రకటన అనేది ఒకటి చేశారు. ఆ ప్రకటనలో ఏంటి అని అంటే మీకు లాక్డౌన్ అనేది పొడిగిస్తున్నాము అని చెప్పనంటున్నారు. కోవిడ్ సంక్షోభం ఉన్నందు కారణంగా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ రిఫార్మ్ చేసి వాళ్ళకి కొంత సహకారం అందించాలి అన్న ఉద్దేశంతో 20 లక్షల కోట్లు పీపుల్ అందరికీ కూడా ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇక్కడ స్వావలంబన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేస్తుందని చెప్పని తెలియజేశారు. అయితే బ్రీఫ్ గా మనం ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని గురించి చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని లాక్డౌన్ అనేది కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి అనేది కొన్ని నిబంధనలు రూల్స్ అనేవి తెలియజేస్తాము అన్నారు. అంటే లాక్డౌన్ 4.0 అనేది విధి ఫాలో అవ్వాలి అని చెప్పని అంటున్నారు. ఆ తర్వాత దీన్ని 18th కల్లా ప్రకటిస్తాము అని చెప్పని తెలియజేశారు. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ ఈ ఆర్టికల్లోని. ఇంకొకటి ఏంటంటే 20 lakh crores అనేది మీకు పీపుల్ అందరికీ కూడా ఇస్తాము అని చెప్పని ఒక ప్యాకేజ్ కింద రిలీజ్ చేస్తాము అని చెప్పని తెలియజేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ 20 lakhs ప్యాకేజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఏం చేయాలనుకుంటున్నారు ఈ 20 lakhs ప్యాకేజ్ తోటి అనేది చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కరోనాని కంట్రోల్ చేయాలి. సో కరోనా ఏదైతే ఇప్పుడు చాలా చోట్ల స్టేట్స్ లోని ప్రాబ్లమేటిక్ గా ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకున్నారు ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకే ఏమనుకున్నారంటే ఎకానమీ ఆర్థిక వ్యవస్థని మీకు మెరుగుపరచడానికి కావాల్సిన స్టెప్స్ అనేది తీసుకోవాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పన్నారు.
ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది తీసుకురావాలి అని చెప్పని అంటున్నారు. సో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది తీసుకురావాలి అని చెప్పని అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి వేరియస్ సెక్టర్స్ కి పీపుల్ అందరికి ఆదుకోవడానికి అందిస్తున్న ఆర్థిక సహాయం అనేది అందరికీ అందుబాటులోకి తీసుకొస్తేనే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇంకా ఏమని తెలియజేశారంటే మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంది కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ COVID-19. సో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి, అంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలంటే ఈ ప్యాకేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఏవైతే మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు స్టార్టప్స్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ సహకారం అందించడానికి ఉపయోగపడుతుంది ఈ 20 lakhs అని చెప్పని తెలియజేశారు. అంటే ఎంఎస్ఎంఈస్ కి స్టార్టప్స్ కి మీకు సహకారం అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లోని ఇంకా ఏమని తెలియజేశారంటే అదర్ కంట్రీస్ తోటి ఈ COVID-19 వచ్చినందుకు గాను ఎంత ప్యాకేజ్ ఇచ్చారు అనే దాని గురించి తెలియజేశారు. సో కంపారిజన్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో కంపేర్ చేస్తే మీకు యుఎస్ఏ వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత ఇచ్చారు అని అంటే 13% ఆఫ్ జీడిపి, వాళ్ళకి 13% ఆఫ్ జీడిపి అనేది ప్యాకేజ్ కింద మీకు రిలీజ్ చేశారు. అదే జపాన్ వాళ్ళు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 20%, మోర్ దాన్ 20%, అంటే 21% ఆఫ్ జీడిపి అనేది రిలీజ్ చేశారు. అండ్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం అంతా తీసుకుంటే వీళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేశారు. సో థర్డ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఇండియా అయ్యి ఉండవచ్చు అని చెప్పని అంటున్నారు. సో ఇది ఆల్మోస్ట్ 10% ఆఫ్ జీడిపి అనేది మనం ఇక్కడ వేచిస్తున్నాము, కాబట్టి ఇది హైయెస్ట్ ఉండొచ్చు అని చెప్పని కొంతమంది తెలియజేస్తున్నారు. ఈ ప్యాకేజ్ యొక్క వివరాలు అనేవి గవర్నమెంట్ ఇంకా తెలియచేయలేదు. ఫేస్ వైజ్ మేము ఈ పర్టికులర్ 20 lakhs అనేది ఒక్కొక్క సెక్టార్ కి అందిస్తాము అని మాత్రమే గవర్నమెంట్ తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రధానమంత్రి ఇంకా ఏమని తెలియజేశారంటే మేము 6 years నుంచి చాలా వరకు కూడా రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాము, సంస్కరణలు అనేవి చేశాము. అవి చేయడం కారణంగానే ఇప్పుడు మెరుగైన పరిస్థితుల్లో కొంత ఉన్నాము అని చెప్పని తెలియజేశారు. అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ ప్రోగ్రామ్స్ గురించి మీకు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి చూస్తే, ప్రోగ్రామ్స్ అనేది ఏంటి అనేది చూసుకొస్తే, ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పని అంటున్నారు. దీంట్లోనే మీకు జామ్ అనే దాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్ అని చెప్పని అంటున్నారు. సో ఇవి ఉండడం కారణంగానే మీకు కరస్పాండింగ్ గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా కావాల్సిన మనీ అంతా కూడా డైరెక్ట్ గా బెనిఫిషరీస్ అకౌంట్ లోకి పంపిస్తున్నాము అంటున్నారు. ఓకే, ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన అని చెప్పని రీసెంట్ గా మీకు వేరియస్ అమౌంట్ అనేది బెనిఫిషరీస్ అందరికీ అందించామంటే బికాస్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పని అంటున్నారు. ఓకే, అలాగే మనకి గవర్నమెంట్ చాలా వరకు కూడా ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చింది ఫార్మర్స్ కి. సో ఫార్మర్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ అనే దాన్ని ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా స్కీమ్స్ తీసుకొచ్చామన్నారు. అలాగే ఈ గవర్నమెంట్ మళ్ళీ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది కూడా తీసుకొచ్చింది. మీకు కరస్పాండింగ్ జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. తర్వాత రూల్స్ అనేది లిబరలైజ్ చేశారు, సరళతరమైన నియమాలను తీసుకురావడం అనేది జరిగింది. సో అక్కడ మీకు ట్యాక్స్ అనేది ఇప్పుడు ఉన్న కాంటెక్స్ట్ లో ఏంటంటే కొంత చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ వచ్చి జిఎస్టీ అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు కరస్పాండింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ని కూడా మీకు బిల్డప్ చేసుకోవడానికి గవర్నమెంట్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. మానవ వనరులన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పాను. సో ఇండియాలోనే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది, ఆ డివిడెండ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పని మీకు గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సిన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. అలాగే ఇంకొకటి ఏమేమి తెలియజేశారంటే ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో తీసుకుంటే, కరెంట్ కండిషన్స్ లో తీసుకుంటే స్ట్రాంగ్ ఎకానమీ అనేది అవసరం అన్నట్టు. స్ట్రాంగ్ ఎకానమీ, సో స్ట్రాంగ్ ఎకానమీ కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా మేము తీసుకుంటాము. బలమైన ఆర్థిక వ్యవస్థ అనేది స్థాపించడానికి మేము చాలా చర్యలు అనేవి తీసుకుంటాము అని చెప్పని మనకి ప్రధానమంత్రి తెలియజేశారు. అలాగే మనకి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి వేరియస్ అవకాశాలు అనేవి మనమే అందిపుచ్చుకోవాలి. ఆపద సమయాల్లోనే అవకాశాలన్నింటిని కూడా మలుచుకోవాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పన్నారు. అండ్ దేశీయ వ్యవస్థలను కాపాడుకోవాలి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం 21st centuryలోనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావాలి. సో ఇండియాస్ సెంచరీ అని చెప్పని మనం తీసుకురావాలి. అది తీసుకురావాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఒక్కటే మనకి ఉపయోగపడుతుంది. స్వావలంబనతోటే సంపూర్ణమైన అభివృద్ధి అనేది సాధించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టికల్లోని మెన్షన్ చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేస్తున్నాను. నెక్స్ట్
కియా మోటార్స్ వాళ్ళు ఉత్పత్తి అనేది ప్రారంభించారు. సో అయితే మీకు వలస కార్మికులందరూ కూడా ఒక చోటికి వెళ్ళిపోవడం కారణంగా 30% మంది విధులకు హాజరవుతున్నారు. అయినప్పటికీ కూడా మీకు షిఫ్ట్‌ల ద్వారా వేరియస్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేశారు. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చంటే, ఈ కియా మోటార్స్ అనేది ఏ జిల్లాలో ఉంది అని చెప్పని అడగడానికి స్కోప్ ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ అనంతపూర్ జిల్లా, పెనుకొండ మండలంలోని ఈ కియా కార్ల పరిశ్రమ అనేది ఉత్పత్తి ప్రారంభించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాష్ట్రాల సభ రాణిస్తుందిలా అని చెప్పని ఒక ఆర్టికల్ రాశారు వెంకయ్య నాయుడు. హీఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈయన ఈ ఆర్టికల్లో ఏమని తెలియజేస్తున్నారంటే, రాజ్యసభ యొక్క పొజిషన్ ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి మీకు ఫస్ట్ నుంచి రాజ్యసభ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎక్కడెక్కడ మీకు రాజ్యసభ మెరుగైన సర్వీసెస్ అనేది అందించారు, ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు ఏ విధంగా రాజ్యసభ వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు అనే దాని గురించి మీకు ఈ ఆర్టికల్లో తెలియజేయడం అనేది జరిగింది. సో రాజ్యసభ అనేది మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 68 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 1952 మే 13 మీకు ఈ ఫస్ట్ సమావేశం అనేది జరిగింది. సో అక్కడి నుంచి మొదలుకొని వేరియస్ బిల్స్ అన్ని కూడా పాస్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్ గా మీకు 250th సెషన్ అనేది జరిగినప్పుడు మీకు జర్నీ సిన్స్ 1952 అని చెప్పని ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు రాజ్యసభ గురించి. సో 250th సెషన్ అనేది జరిగినప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇప్పటి వరకు రాజ్యసభకి ఎంపికైంది ఎంతమంది అంటే 2282. ఓకే, అండ్ 137 ఆర్ నామినేటెడ్, అండ్ అందులోనే 208 ఆర్ ఉమెన్ అని చెప్పని తెలియజేశారు. లాంగెస్ట్ సర్వింగ్ మెంబర్ వచ్చి మహేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే మీకు ఫాలోడ్ బై మన్మోహన్ సింగ్ అని చెప్పని తెలియజేశారు. ఓకే, అండ్ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద రాజ్యసభ ఇస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 15 మెంబర్స్ టు 31 మెంబర్స్, అండ్ కరెంట్లీ మనకి 26 మెంబర్స్ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. సో 31 మెంబర్స్ వచ్చి 2014 లో ఉన్నారు, కరెంట్లీ దేర్ ఆర్ 26 మెంబర్స్. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది రాజ్యసభలో తక్కువ ఉంది అని చెప్పని ఒక పాయింట్ తెలియజేశారు. అలాగే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎన్ని జరిగాయి, ఆ తర్వాత మీకు ఎన్ని బిల్స్ పాస్ చేశారు, తర్వాత ఎన్ని బిల్స్ విత్ డ్రా చేయడం అనేది జరిగింది, ఎన్ని బిల్స్ రాజ్యసభ దగ్గర పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఎన్ని బిల్స్ అనేది రాజ్యసభ పాస్ చేశారు, ఈ పర్టికులర్ డేటా అంతా కూడా మీకు ఈ జర్నీ సిన్స్ 1952 అనే ఆర్టికల్లో మీకు తెలియజేశారు. అలాగే మనకి ఇక్కడ రాజ్యసభ ఫస్ట్స్ అని చెప్పని మీకు ఫస్ట్ బిల్ పాస్డ్ అనేది ఇండియా టరిఫ్ బిల్ అని చెప్పని అన్నారు. తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది వచ్చి మీకు సెకండ్ అమెండ్మెంట్ బిల్ 1953లోని రీఅడ్జస్ట్మెంట్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ ద లోక్సభ బై ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ పర్ కాన్స్టిట్యుయెన్సీ అనే దాని గురించి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది మీకు పంపించడం అనేది జరిగింది. అది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఓకే, తర్వాత మీకు ఫస్ట్ బిల్ ఆన్ లా అండ్ ఆర్డర్ అనేది చూస్తే ప్రివెంటివ్ డిటెన్షన్ బిల్ అని చెప్పన్నారు. ఫస్ట్ సెక్యూరిటీ బిల్ అనేది చూస్తే ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ బిల్ 1958 బిల్ అనేది ఫస్ట్ సెక్యూరిటీ బిల్. అలాగే ఫస్ట్ బిల్ ఆన్ పొల్యూషన్ అనేది చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ బిల్ 1969. అలాగే మనీ బిల్ పాస్డ్ డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై రాజ్యసభ అన్నారు. ఓకే, సో అప్రాప్రియేషన్ రైల్వేస్ బిల్ అనేది 1978లో ఫస్ట్ టైం ఒక మనీ బిల్ సంబంధించిన వాటిని పాస్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఫస్ట్ బిల్ రిఫరింగ్ టు ద టెర్రరిజం అనేది 1984లో టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ బిల్ 1984. అలాగే ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ అనే దాని గురించి కూడా తెలియజేశారండి. క్యాస్ట్ ఓట్ అనేది మీకు ఒకసారి ఉపయోగించబడింది, ఎప్పుడు అంటే 1991లోనే ఉపయోగించారు. సో సిఆర్పిసి అనేది అమెండ్ చేస్తున్నప్పుడు ఈ క్యాస్ట్ ఓట్ అనేది ఫస్ట్ టైం మీకు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉపయోగించడం అనేది జరిగింది. అలాగే ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చినప్పుడు లోక్సభ డిజాల్వ్ అయితే కరస్పాండింగ్ రాజ్యసభ ప్రెసిడెన్షియల్ రూల్ ఆమోదించడం అనేది జరిగింది. అలాగే రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి కూడా మీకు రాజ్యసభ కీ రోల్ అనేది ఉంటుంది. సో సౌమిత్రి సేన్ ఎవరైతే జడ్జిని రిమూవ్ చేయాలనుకున్నారో రెజల్యూషన్ అనేది రాజ్యసభలో అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఎక్స్పల్షన్ ఆఫ్ మెంబర్స్, కొంతమందిని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. సో అందులో సుబ్రహ్మణ్య స్వామి అనే ఆయన ఒకళ్ళు, మహారాజ్ అనే ఆయన మీకు ఎక్స్పెల్ చేశారని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే జర్నీ సిన్స్ 1952లో ల్యాండ్ మార్క్ ఈవెంట్స్, తర్వాత రాజ్యసభ ఫస్ట్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి పైన ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, మీకు అడిషనల్ గా నేను చెప్పడం అనేది జరిగింది. అయితే పైన ఆర్టికల్లో మనకి ఎలా తెలియజేశారంటే రాజ్యసభకి లోక్సభకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. ఫస్ట్ రాజ్యసభ లోక్సభ అంటే కొన్ని చోట్ల ఈక్వల్ పవర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల లోక్సభకి ఎక్కువ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది, కొన్ని చోట్ల రాజ్యసభకి ఎక్స్క్లూజివ్ పవర్ అనేది ఉంది.
ఓకే. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటంటే ఎక్కడెక్కడ మీకు లోక్సభలోని ఎక్కువ పవర్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలియజేశారు. సో ఆ పవర్స్ ఏమేమిటి అనే దాని గురించి ఒక్కసారి చూస్తే మనకి రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కడెక్కడ పవర్స్ ఎక్కువ ఉన్నాయంటే ఒకటి మనీ బిల్లు దగ్గర పాస్ చేసినప్పుడు కానీ, ఓకే, మనీ బిల్లు దగ్గర రిజెక్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బిల్లు దగ్గర కానీ, ఓకే, తర్వాత ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసే దగ్గర కానీ, లేకపోతే జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేసినప్పుడు కానీ, ఓకే, లేకపోతే మీకు క్యాస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కానీ, ఓకే, ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ అనేది డిస్కంటిన్యూ చేయాలన్నప్పుడు కానీ, లేకపోతే రాజ్యసభ మీకు విత్ రెస్పెక్ట్ టు నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యసభలో పాస్ చేయలేరు కాబట్టి, ఓకే, కెనాట్ బి మూవ్డ్ ఇన్ ద రాజ్యసభ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది రాజ్యసభలో పెట్టలేదు. సో ఈ అన్ని కేసెస్ లోని మీకు ఏం చెప్తున్నారంటే లోక్సభ అనే దానికి ఎక్కువ పవర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ ఇంకా రెలవెంటే అని చెప్పని మనకి ఆర్టికల్లో వెంకయ్యనాయుడు తెలియజేస్తున్నారు. ఓకే. సో అయితే ఎక్కడ మీకు రాజ్యసభ కొన్ని చోట్ల మీకు ఈక్వల్ గా ఉంటుంది, కొన్ని చోట్ల మీకు అన్ఈక్వల్ గా ఉంటుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇక్కడ మీకు అన్ఈక్వల్ స్టేటస్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి తెలియజేశాను. ఒకటి మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, జాయింట్ సిట్టింగ్, నో కాన్ఫిడెన్స్ మోషన్, నేషనల్ ఎమర్జెన్సీ డిస్కంటిన్యూషన్. సో వీటి చోట మీకు లోక్సభకి ఎక్కువ పవర్ అనేది ఉంది. అలాగే లోక్సభకి ఇంకా ఎక్కడ ఎక్కువ పవర్ అనేది ఉందంటే మీకు జాయింట్ సిట్టింగ్ అనేది జరిగినప్పుడల్లా మీకు ఏం జరుగుతుంది, ఎక్కువ మెంబర్స్ లోక్సభ నుంచి ఉంటారు కాబట్టి లోక్సభ ఏది అనుకుంటే అది పాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా మనకి డౌరీ ప్రొహిబిషన్ బిల్ అనేది 1960లోని, అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ బిల్ అనేది 1977లో, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ అనేది 2002. సో వీటన్నిటిలోని మీకు జాయింట్ సిట్టింగ్ అనేది జరిగింది. సో ఈ రెండు పాస్ అయ్యే. ఓకే. బ్యాంకింగ్ సర్వీసెస్ కమిషన్ బిల్ అనేది మీకు పాస్ అవ్వలేదు, రిపీల్ అయింది అని చెప్పనంటారు. సో జాయింట్ సిట్టింగ్ జరిగినప్పుడల్లా కూడా మీకు లోక్సభదే పై చేయి అనేది ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఈక్వల్ స్టేటస్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ స్టేటస్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒకటి ఆర్డినరీ బిల్స్ పాస్ చేసినప్పుడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ పాస్ చేసినప్పుడు, ఫైనాన్షియల్ బిల్స్ పాస్ చేసినప్పుడు, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి పాస్ చేసినప్పుడు, ఇవన్నీ చోట మీకు ఈక్వల్ స్టేటస్ అనేది ఉంటుంది. లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. సో అయితే మీకు ఆ ఈక్వల్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల విమర్శలు అనేది రాజ్యసభ మీకు ఫేస్ చేస్తుంది. ఎప్పుడు అని చెప్పనంటే మీకు రాజ్యసభలోని మీకు గ్రామ పంచాయతీల గురించి, పురపాలక సంస్థల గురించి ఒక బిల్ అనేది పెట్టినప్పుడు రాజ్యసభ పాస్ చేయలేదు, అందుకని చెప్పని విమర్శలు అనేవి వచ్చాయి. అలాగే మీకు అవినీతి నిరోధక బిల్ అనేది 1987లోని పెట్టినప్పుడు అది కూడా పాస్ చేయలేదు, కొన్ని రోజులు ఆలస్యం చేయడం కారణంగా క్రిటిసిజం అనేది వచ్చింది. సో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని అంటే లోక్సభ ఏదైతే కరస్పాండింగ్ బిల్స్ అనేది పాస్ చేస్తున్నారో అది తొందరపాటుతోటి మీకు ఆ బిల్స్ అనేది ఫ్రేమ్ చేశారు. సో అందువల్ల ఏంటంటే ఎగువ సభ అనేది, రాజ్యసభ అనేది దాన్ని అరికట్టాలి అన్న ఉద్దేశంతో డిలే చేయడం అనేది జరిగింది, ఆలస్యం చేయడం అనేది జరిగింది. సో అందుకని చెప్పని ఎప్పుడైనా హేస్టీ లాస్ అనేది లోక్సభ చేయకుండా ఉండడానికి రాజ్యసభ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఇది బెనిఫిట్ ఆఫ్ ద రాజ్యసభ. అలాగే మనకి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మెజారిటీ కొన్ని సమయాల్లోనే మెజారిటీ అనేది 2 సభల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రతి చోట మీకు లోక్సభ మెజారిటీ ఉన్న పార్టీ రాజ్యసభలోనే ఉండాల్సిన అవసరం అనేది లేదు. సో అలా మనకి కేంద్ర ప్రభుత్వంలోని లోక్సభలో పార్టీలో బలంగా ఉన్నప్పటికీ రాజ్యసభలోని సంఖ్య లేకపోయినప్పటికీ కూడా కొన్ని బిల్స్ అనేవి పాస్ చేశారు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఎస్టీ బిల్ పాస్ చేశారు, అలాగే ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ చేశారు, దివాలా చట్టం అనేది పాస్ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఓకే అనేది పాస్ చేశారు, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, పౌర సవరణ బిల్ అనేది పాస్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా మీకు లోక్సభలోని మెజారిటీ ఉండి రాజ్యసభలో మెజారిటీ లేకపోయినప్పటికీ పాస్ చేశారు. అంటే ఏంటి, రాజ్యసభ తన ఎగువ సభ అయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ బిల్స్ అయితే ఖచ్చితంగా అవి పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ దో మీకు కరస్పాండింగ్ రూలింగ్ పార్టీ లోక్సభలో మెజారిటీ ఉండి రాజ్యసభలో మైనారిటీ ఉన్నప్పటికీ కూడా అవి పాస్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అలాగే రాజ్యసభ విధి నిర్వహణకు పదే అంతరాయం కలగడం ఆందోళనకరం. సో ఈ ట్రెండ్ అనేది ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిందండి. సో కొన్ని స్టాటిస్టిక్స్ అనేది చూస్తే 1977లోని మీకు 100% అనేది ఉత్పాదకత అనేది, ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. సో చాలా మంది ప్రొడక్టివ్ గా అటెండ్ అయ్యే వాళ్ళు సెషన్స్. ఓకే. ఆ తర్వాత అక్కడ డిస్కషన్ చేసేవాళ్ళు. అది స్లోగా ఏమైంది అని అంటే 1998-2004 వచ్చేటప్పటికి 87% అయింది.
తర్వాత 2005 నుంచి 1919 వచ్చేటప్పటికి 76% అనేది. అంటే ఏంటి, ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్స్ అనేది తగ్గిపోయింది అని చెప్పని అంటున్నారు. ఓకే, 2015 లోనైతే కేవలం 61% కార్యక్రమాలు మాత్రమే పూర్తి చేయగలిగింది అని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే మీకు చట్టాల గురించి వేరియస్ డిస్కషన్కి వచ్చిన సమయం అనేది చూస్తే ఓన్లీ 29% 1952లోనే. ఓకే, అంటే ఒక బిల్ అనేది రాజ్యసభకు వచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళు డిస్కషన్ అనేది చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ శాతం రూపంలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి 1952లోని 29% సమయం అనేది వేచించగా, మీకు అదే సమయం మీకు 2008-2004 మధ్య కాలంలోని 39.5% అన్నారు. అదే 2015 వచ్చేటప్పటికి 12.34% పడిపోయింది. అంటే ఏంటి, పీపుల్ అందరూ కూడా మీకు బిల్స్ డిస్కస్ చేయడానికి సమయం అనేది వేచించట్లేదు. సో వాళ్ళు వాళ్ళ యొక్క కరస్పాండింగ్ గవర్నమెంట్ ని క్రిటిసిజం చేయడానికి ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. అండ్ చాలా వరకు కూడా అంతరాయం అనేది కలుగుతుంది. సో క్వశ్చన్ ఆన్సర్ సమయంలోని ఎక్కువగా వృధా చేయడం వల్లే రాజ్యసభ యొక్క ఇంపార్టెంట్ టైం అనేది మీకు వేస్ట్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అందువల్లనే మీకు 2015లోని మీకు జవాబుదారీ వేరియస్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినప్పుడు డిస్కషన్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ రిజిస్టర్ అయింది అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ విధి నిర్వహణ సమయంలోని మీకు ఎంతవరకు చర్చలు అనేది చేశారు అని చెప్పని చూస్తే మీకు చాలా తక్కువ రిజిస్టర్ అవుతుంది ఈ మధ్య కాలంలో అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి 1998లో ఈ ధోరణి అనేది ప్రబలడం ఆందోళనకరంగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాగి యుద్ధాలు అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అన్నెసెసరీ డిస్కషన్ అనేది తీసుకొచ్చి సమయాన్ని వృధా చేయడం అనేది జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా అరికట్టాలి, దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నవభారత్ నిర్మాణంలోనే రాజ్యసభ ముఖ్య పాత్ర అనేది వహిస్తుంది. సో అందరూ కూడా సహకారంతో, సఖ్యతతోటి, సహచర్యలుగా ప్రతీకగా నిలుస్తూనే జాతి శ్రేయస్సు కోసం కొన్ని సందర్భాల్లో తన స్వతంత్ర దృక్పథాన్ని చాటుకుంటుంది అని చెప్పని తెలియజేశారు. సో అంటే రాజ్యసభ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోని. సో ఎప్పుడైనా లోక్సభ హేస్టీ డెసిషన్స్ అనేది లాస్ అనేది పాస్ చేసినప్పుడు రాజ్యసభ దాన్ని అరికట్టడానికి వీలుగా ఉంటుంది. అలాగే రాజ్యసభలోని మీకు స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మీకు వాటి యొక్క ఒపీనియన్ అనేది తెలియజేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో అలాగే రాజ్యసభలోని ఇంపార్టెంట్ ఏదైనా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఫామ్ చేయాలంటే ఫామ్ చేస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో దాని యొక్క ఇనిషియేషన్ స్టార్టింగ్ అనేది రాజ్యసభ నుంచి జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి వాహన రంగానికి వలస దెబ్బ అని చెప్పని అంటున్నారు. సో మీకు వాహన రంగం అంటే ఆటోమొబైల్ సెక్టర్ అండి. సో ఈ ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది చూస్తే మనకి ఇక్కడ ఎకానమీ అనేది డిక్లైన్ అవుతుంది. ఓకే, సో కాంటెక్స్ట్ అనేది చూస్తే మీకు ఇక్కడ ఎకానమీ అనేది చాలా వరకు కూడా డిక్లైన్ అయింది. ఓకే, సో ఎకానమీ డిక్లైన్ అయింది. ఎకానమీ డిక్లైన్ అవడం తోటి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆటో సెక్టర్ మీద పడింది. ఆటో సెక్టర్, సో ఈ ఆటో సెక్టర్ కూడా డిక్లైన్ అవడం అనేది జరిగింది. సో ఎందుకు ఇలా డిక్లైన్ అయింది అనే దాని గురించి మనకి రీజన్స్ అనేది చూస్తే ఏప్రిల్లోని మనకి ఏం జరుగుతుంది అంటే BS4 అని చెప్పని కొన్ని భారత స్టాండర్డ్స్ 4 అని చెప్పనేది ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని వాళ్ళు BS4 నార్మ్స్ నుంచి BS6 నార్మ్స్ కి చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ నార్మ్స్ అనేది ఎందుకు అంటే మనం పొల్యూషన్ లెవెల్స్ అనేది తగ్గించడానికి వేరియస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఆ స్టాండర్డ్స్ ని భారత్ స్టేజ్ అని చెప్పానంటారు. సో ఇప్పుడు భారత్ స్టేజ్ 4 నుంచి భారత్ స్టేజ్ 6 కి మనం వెళ్తున్నాము. సో అది ఏప్రిల్ నుంచి అమలు పరచాలి అని చెప్పని ఇదివరకు డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క ఆటోమొబైల్ సెక్టర్ లో ఉండే కంపెనీకి గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు. సో ఈ భారం అనేది ఆటోమొబైల్ సెక్టర్ మీద పడింది ఒకటి. ఆ తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే కరోనా అనేది రావడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే మొత్తం అన్ని ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ ఆపేసాయి లాక్డౌన్ కారణంగా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్షన్ ఆగిపోతే ఆటోమేటిక్ గా ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఆల్రెడీ డిక్లైనింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది ఇంకా మరింత డిక్లైన్ అవడానికి స్కోప్ ఉంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏమైంది అంటే కాంట్రాక్ట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వేరియస్ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోవడం కారణంగా, హోమ్ టౌన్స్ కి వెళ్ళిపోవడం కారణంగా ఈ లేబరర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే
అందుబాటులో లేకుండా పోతున్నారు. అందువల్ల మీకు ఏమైంది అంటే కాంట్రాక్ట్ లేబర్ ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్పని తెలియజేశాను. సో మనం ఈ కరస్పాండింగ్ ఆటో సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది చూస్తే ఆటో సెక్టర్ అనేది కాంట్రిబ్యూషన్ ఏ విధంగా మనకి ఎకానమీకి చేస్తుంది అనేది చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఆల్మోస్ట్ 3.7 crore పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తున్నారు. సో ఇది పొటెన్షియల్ ఆఫ్ ఆటో సెక్టర్ అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి లాక్డౌన్ లోని ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఈ ఎంప్లాయ్మెంట్ అనే ఒకటే కాదండి. ఒకవేళ లాక్డౌన్ తీసివేస్తే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తే మీకు జీడిపి అనేది కూడా పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఈస్ అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ సెక్టర్ లోని మీకు కావాల్సిన మీకు జీడిపి ఇంక్రీజ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పని తెలియజేస్తున్నారు. అండ్ ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం అరికట్టాలి. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పానంటే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లోని ప్రొడక్షన్ అనేది డిక్లైన్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అని చెప్పాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాబ్లం అన్నట్టు. ఓకే. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ లేని లేబరర్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీకు వాళ్ళని పనిలోకి తీసుకుంటే ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని పనిలోకి తీసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ అండ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజుకి వీళ్ళకి ఆటోమొబైల్ సెక్టర్ ద్వారా 2,000 crore లాస్ అనేది వస్తుంది అని చెప్పాను. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లోని డ్రైవర్స్ ప్రాబ్లం అనేది ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లో ఆల్రెడీ మీకు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ లాక్డౌన్ కారణంగా 4 lakh పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు అదర్ ఎంప్లాయ్మెంట్ అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో అందుకని చెప్పనే ఆటోమొబైల్ సెక్టర్ ని మనం ఇప్పుడు కరెక్ట్ గా ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయగలిగితే అడ్రస్ చేయగలిగితే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే కావాల్సిన స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఏమేమి స్టెప్స్ అంటే జిఎస్టీ అనేది కొంచెం ఆటోమొబైల్ సెక్టర్స్ లోని లిబరలైజ్ చేయాలి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వాలి. ఓకే. ట్యాక్స్ కన్సెషన్స్ అనేది ఇవ్వాలి. అలాగే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మీకు కావాల్సిన రాయితీలు అనేవి ఇవ్వాలి అని చెప్పని తెలియజేశారు. సో ఇవి చేస్తే వాహన రంగానికి మీకు కొంత సపోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. దాని యొక్క డిక్లైన్ అవుతున్న గ్రోత్ ని మనం ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ 8 ఏళ్ల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి అని చెప్పన్నారు. సో పారిశ్రామికోత్పత్తి అనేది మీకు డిక్లైన్ అవుతుంది. మార్చ్ మంత్ లోని ఎంత డిక్లైన్ అయిందంటే 16.7% క్షీణత డిక్లైన్ అయింది అన్నారు. ఓకే. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకో కింద ఆర్టికల్లో ఏమని తెలియజేశారంటే లాక్డౌన్ కారణంగా మనము ద్రవ్యోల్బణం కావాల్సిన డేటా అనేది సేకరించలేకపోయాము. సో ఇన్ఫ్లేషన్ అనేది మనం దేంతో మెజర్ చేస్తామంటే కన్సూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని చెప్పాలంటారు. ఓకే. సో ఆ సిపిఐ కావాల్సిన డేటా అనేది మనం కలెక్ట్ చేయలేకపోయాము. కాబట్టి ఈ పర్టికులర్ ఏప్రిల్ మంత్ లోని తర్వాత మార్చ్ మంత్ లో ఎంత ఉంది అనేది అసెస్మెంట్ చేయలేకపోయాము అని చెప్పని తెలియజేశారు. అయితే మనకి ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తీసుకుంటే ఫస్ట్ అసలు మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఎన్ని సెక్టర్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ డేటా అనేది నేను ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. సో దీంట్లోని ఇండస్ట్రియల్ సెక్టర్ లో 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి మైనింగ్ అండ్ క్వారీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ లో వస్తాయి. సో ఇండస్ట్రియల్ సెక్టర్ లో మేజర్ షేర్ వచ్చి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 16.4% ఉంటుంది. తర్వాత మీకు టోటల్ జీబీఏలో మన ఇండస్ట్రియల్ సెక్టర్ షేర్ ఎంత అంటే 29.6. ఓకే. దాంట్లో ఎక్కువగా ఏది ఉంటుందంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత మీకు కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది గ్రో అయిందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పని ఒక సిరీస్ ఉంది. సో ఆ సిరీస్ అనేది మీకు ఎన్ఎస్ఓ వాళ్ళు మీకు పబ్లిష్ చేస్తారు. ఓకే. సో ఈ ఎన్ఎస్ఓ వాళ్ళు పబ్లిష్ చేసిన దాని ప్రకారంగా మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది గ్రో అయిందా లేదా అనేది తెలుసుకుంటారు. సో ఇక్కడ మీకు రిఫరెన్స్ ఇయర్ వచ్చి 2011 and 12 అనేది రిఫరెన్స్ కింద తీసుకుంటారు. సో ఈ ఐఐపి సిరీస్ లో 3 సెక్టర్స్ ని కుదించారు మొత్తం ఇండస్ట్రియల్ సెక్టర్ మొత్తం అంతా. ఒకటి మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి మీకు 407 అన్నారు. వెయిటేజ్ వచ్చి మీకు 100% తీసుకుంటే 77.76% అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. మైనింగ్ 14.6373 అండ్ ఎలక్ట్రిసిటీ 7.99. సో ఇలా మీకు ఐఐపి ఇండెక్స్ అనేది ఫామ్ చేసి దాని ద్వారా
మీకు ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనే దాన్ని మీకు తెలియజేస్తారు. సో ఇక్కడ ఐఐపి అనేది మీకు ఏప్రిల్ మంత్ లోని కరోనా ఎఫెక్ట్ ఉండడం వల్ల 16.7% కి తగ్గిపోయింది అని చెప్పని తెలియజేశారు. సో దీన్ని ఎవరు తెలియజేశారు? ఎన్ఎస్ఓ వాళ్ళు తెలియజేశారు. సో ఈ ఎన్ఎస్ఓనే మీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఐఐపి ఇండెక్స్ ద్వారా తెలుసుకొని మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి తీసుకుంటే మీకు ఈసారి ఆల్మోస్ట్ మైనస్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ -20.6 కి వెళ్ళిపోయింది అన్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి అనేది తీసుకుంటే -6.8% కి దిగిపోయింది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఆర్టికల్, గెట్టింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అవుట్ ఆఫ్ ఎ జామ్ అని చెప్పన్నారు. సో జామ్ అని చెప్పానంటే తెలియజేశాం కదండి, జన్ధన్ యోజన ఆధార్ మొబైల్. సో ఇక్కడ మీకు ఒక ఆథర్ ఉన్నారు, జేన్ డ్రీస్ అని చెప్పని. ఆయన మీకు చాలా వరకు కూడా రీసెర్చ్ అనేది చేస్తారండి విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి, తర్వాత సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి. ఆయన ఏమంటారంటే ఈ జన్ధన్ యోజన ఆధార్ మొబైల్ అనేది క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే గవర్నమెంట్ అవలంబిస్తున్నారో అవి అంతగా మనకి ఫ్రూట్ఫుల్ గా రిజల్ట్స్ అనేది అందించట్లేదు. సో కోవిడ్-19 ప్రాబ్లం క్రైసిస్ అనేది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మేము జన్ధన్ యోజన ఆధార్ మొబైల్ ద్వారా చాలా మందికి క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేశాము అని చెప్పని అంటున్నారు. కానీ ఈ జన్ధన్ యోజన అనేది మీకు మొబైల్ ఉండాలి, ఆధార్ అకౌంట్ అనేది ఉండాలి, అప్పుడే పీపుల్ అందరికీ బెనిఫిట్స్ అనేవి అందించడానికి స్కోప్ ఉంటుంది. అయితే నిజంగా బెనిఫిషరీస్ అందరికీ మనం అందించగలిగామా, ఈ జన్ధన్ యోజన ఆధార్ అనేది ఉపయోగపడుతుందా అని చెప్పని చూస్తే మీకు కొన్ని ఎర్రర్స్ అనేది ఆయన తెలియజేశారు. ఆ ఎర్రర్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజిఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డ్స్ అనేది ఇస్తారు. ఓకే, సో అక్కడ మీకు ఆ జాబ్ కార్డ్స్ ఇచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనీ అనేది గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా మీ అకౌంట్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లోని చాలా వరకు కూడా ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. సో అందులోని కొంతమంది బెనిఫిషరీస్ ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఉమెన్ అందరికీ కూడా మీకు ఎక్స్క్లూషన్ అనేది జరిగింది అని చెప్పని, ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అప్పుడు ఎర్రర్స్ ఉన్నప్పుడు మీరు ఎలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందరూ బెనిఫిట్ అయ్యారని మీరు ఎలా చెప్తారు అని చెప్పని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ పర్టికులర్ జన్ధన్ యోజన ఆధార్ అనేది ఉపయోగించడం వల్ల కొంతమంది నష్టపోతున్నారు కాబట్టి మళ్ళీ క్యాష్ రూపంలోని ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆర్టికల్లో. నెక్స్ట్, రీఅఫర్మ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పన్నారు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది రీసెంట్ గా బజ్ వర్డ్ అండి, చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మనకి ఎప్పుడు ఉపయోగిస్తారంటే సెంటర్ స్టేట్ ఒక ప్రోగ్రామ్ ని ఇద్దరు కలిసి అమలు పరిచినప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. సో ఫెడరలిజం అని చెప్పాలంటే ఏంటంటే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని ఈ ఫెడరలిజం అనే పదాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కషన్ కు వచ్చినప్పుడు యుఎస్ఏ నుంచి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కస్ చేశారు. సో డిస్కస్ చేసి మనది ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ యూనిటరీ ఇన్ స్పిరిట్ ఉంటుంది అని చెప్పని అంటున్నారు. అంటే ఏంటంటే మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. సో ఫెడరలిజం అంటే ఏంటంటే ఫస్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్ అని చెప్పని అన్నారు. ఓకే, సో అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సెంటర్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది. ఓకే, సో రెండింటికి కూడా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. సెంటర్ సబ్జెక్ట్స్ మీద చట్టాలు అనేది తయారు చేస్తారు, స్టేట్ సబ్జెక్ట్స్ మీద చట్టాలు అనేది తయారు చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డివిజన్ ఆఫ్ పవర్. సో అది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పన్నారు. సో ఇండియాలో కూడా మీకు డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. షెడ్యూల్ 7 ప్రకారంగా తీసుకుంటే మీకు 3 లిస్ట్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, ఓకే, తర్వాత స్టేట్ లిస్ట్ ఉంటుంది, తర్వాత కంకరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో అంటే ఏంటి, మీకు ఇక్కడ సెంటర్ కి స్టేట్ కి నార్మల్ కండిషన్స్ లో డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అయితే మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి వచ్చినప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఫెడరల్ ప్రిన్సిపల్స్ లో కొన్ని ఫాలో అయ్యాము. ఇన్ అడిషన్ టు దట్ వన్ ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్ అనేది మనం కెనడా నుంచి తీసుకొని అప్లై చేయడం అనేది జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో. సో అందుకని చెప్పని ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సెంటర్ అనేది ఉంటుంది, ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది. కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ సెంటర్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవుతాము అని చెప్పని మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తెలియజేశారు. అయితే ఈ ఆర్టికల్లో ఆథర్ ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే మనకి ఒక పాండమిక్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ కండిషన్ అనేది వచ్చినప్పుడు సెంటర్ అనేది మీకు అన్ని స్టేట్స్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, ఆ తర్వాత ఈక్వల్ గా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, ఈక్వల్ గా డెసిషన్ అనేది తీసుకున్నప్పుడు ఆ స్టేట్స్ ని సెంటర్ తీసుకున్న డెసిషన్స్ లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పని అంటున్నారు.
ఓకే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి పాండమిక్ అంటే కోవిడ్-19. సో కోవిడ్-19 అనేది అరికట్టాలి అనంటే సెంటర్ అండ్ యాస్ వెల్ యాస్ స్టేట్స్ కొలాబరేషన్ అనేది చాలా అవసరము అని చెప్పని అంటున్నారు. సో అవసరం అన్నప్పుడు మీకు సెంటర్ తీసుకున్న డెసిషన్స్ లోని స్టేట్స్ ని ఇన్వాల్వ్ చేయాలి కదండీ. సో మరి అలా అంటే మనకి ఇక్కడున్న ఇన్వాల్వ్ చేస్తేనే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే కోవిడ్-19 ని తగ్గించడం అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో అయితే ఈ కోఆపరేషన్ లోని రీసెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే కోవిడ్-19 అనేది వస్తే మీకు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. సో అటువంటి స్టేట్ గవర్నమెంట్స్ ని మరి సెంటర్ తీసుకున్న డెసిషన్స్ లోని ఇన్వాల్వ్ చేయాలి కదా. సో ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఈ కోఆపరేషన్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్పన్నారు. సో అక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జోన్ క్లాసిఫికేషన్ అనేది చేశారు. సో రెడ్ జోన్, గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ అని చెప్పని కొన్ని క్లాసిఫికేషన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాసిఫికేషన్ అనేది స్టేట్స్ అన్ని కూడా వ్యతిరేకించడం అనేది జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే మాకు కరోనా అనేది వచ్చినప్పుడు మేము ఫస్ట్ రియాక్ట్ అవుతున్నాము. సో మమ్మల్ని కూడా అడిగి మీరు జోన్స్ అనేవి క్లాసిఫికేషన్ చేయాలి, అలా చేయలేదు అంటున్నారు. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2005 లో ఒకటి పాస్ చేశారు. దాంట్లో కూడా మీకు ఏమని తెలియజేస్తున్నారంటే ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు నేషనల్ ప్లాన్ అనేది తయారు చేస్తున్నప్పుడు గైడ్ లైన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేస్తున్నప్పుడు ఆ నేషనల్ ప్లాన్ ప్రకారంగా సెక్షన్ 11 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా అలాగే సెక్షన్ 6 క్లాజ్ 2 ప్రకారంగా నేషనల్ ప్లాన్ అనేది ఫ్రేమ్ చేసినప్పుడు అది స్టేట్స్ కి ఆ గైడ్ లైన్స్ అనేది ఫస్ట్ రిఫర్ చేయాలి. రిఫర్ చేసిన తర్వాత మీరు ఫైనల్ డ్రాఫ్ట్ అనేది తయారు చేయాలి అని చెప్పని అంటున్నారు. సో అంటే ఏంటి? మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో మెన్షన్ చేసినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు. సో అక్కడ మనం ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేది వైలేట్ అయ్యారు అని చెప్పని తెలియజేశారు. ఫస్ట్ ఒక పాయింట్ అన్నట్టు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కేర్ ఫండ్ అని చెప్పనేది ఒకటి క్రియేట్ చేశారు. సో పిఎం కేర్స్ అని చెప్పిన ఒక ఫండ్ అనేది క్రియేట్ చేశారు. సో దీంట్లోని సిఎస్ఆర్ అనేది సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎగ్జంప్షన్స్ అనేది కూడా ఇస్తున్నాము అని చెప్పని అన్నారు. సో అలా చేయడం వల్ల ఏమైంది అని అంటే స్టేట్ కి రావాల్సిన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి రావాల్సిన ఫండ్ అంతా కూడా ఈ పిఎం కేర్ ఫండ్ కి డైవర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ స్టేట్స్ వాటి యొక్క రెవెన్యూస్ లేక బాధపడుతున్నాయి. సో మీరు ఇప్పుడు కొత్తగా ఈ ఫండ్ అనేది క్రియేట్ చేసేసి మీరు ఫండ్స్ అన్ని కూడా మీరు డైవర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతున్నాయంటే స్టేట్స్ ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అన్ని కూడా ఎక్కువగా మీకు లిక్కర్ సేల్ ద్వారా మీకు కరస్పాండింగ్ రెవెన్యూ అనేది వస్తుంది. సో ఈ కరస్పాండింగ్ రెవెన్యూ అనేది వస్తుంది. సో లిక్కర్ సేల్ అనేది బ్యాన్ చేయమని చెప్పానంటే అది డిఫికల్ట్ టాస్క్ అవుతుంది స్టేట్స్ కి. అందుకని చెప్పనే మీకు స్టేట్స్ సెంటర్ తీసుకున్న డెసిషన్స్ అన్నిటిని కూడా కొన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే సెంటర్ స్టేట్ కలిసికట్టుగా ఒక ప్రాబ్లం ని అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు సహకరించుకుంటేనే మనకి సొల్యూషన్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ స్టేట్స్ యాజిటేషన్ చేయడం వల్ల రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది అడ్రస్ చేయలేకపోతున్నాము అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి ఇక్కడ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి స్టేట్స్ కి తగ్గిపోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంటర్ ఆ పర్టికులర్ స్టేట్స్ ని ఆదుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే స్టేట్స్ మొత్తం అన్ని రిసోర్సెస్ అయిపోవడం కారణంగా కొన్ని స్టేట్స్ లో సాలరీస్, పెన్షన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అమలు పరచలేని పరిస్థితుల్లో ఉన్నారు. సాలరీస్ ఫర్ ద ఎంప్లాయీస్ అనేది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని స్టేట్స్ హాఫ్ ఆఫ్ ద సాలరీ ఇచ్చారు, కొన్ని స్టేట్స్ మొత్తంగా ఇవ్వలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో అందుకని చెప్పని స్టేట్ కి ఎక్కడైతే రిసోర్సెస్ అందించాలో ఆ రిసోర్సెస్ అన్ని కూడా మీకు స్టేట్స్ కి అందేలా చూడాలి అని చెప్పని అంటున్నారు. అండ్ అడెక్వేట్ ఫండ్స్ అనేది మీకు స్టేట్స్ కి ఇవ్వాలి అని చెప్పని అంటున్నారు. అండ్ వాటికి అదర్ రోల్స్ ఏదైనా ప్లానింగ్ అనేది చేసేటప్పుడు, నేషనల్ ప్లాన్ చేసేటప్పుడు వాటిని అడ్రస్ చేయాలి అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటికి సహకారంతో పాటు మీరు ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తే దెన్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది స్ట్రెంగ్తెన్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో రియఫర్మ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్. మీరు ఈ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఇండియా కాట్ ఇన్ యుఎస్ చైనా స్పాట్ ఓవర్ WHO అని చెప్పని అన్నారు. సో WHO లోని మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇండియా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అనేది మీకు హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది, అపాయింట్ అవుతారు. సో అందుకని చెప్పని ఇప్పటి నుంచి మీకు యుఎస్ఏ గానీ చైనా గానీ ఏం చేస్తున్నారంటే ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది.
అండ్ రీసెంట్ గా ఒక మీటింగ్ లోని ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండియా, ఇజ్రాయెల్, జపాన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ కూడా నాన్ నాటో అలీస్ అని చెప్పని అంటున్నారు. సో అక్కడ ఆ మీటింగ్ లోని యుఎస్ కూడా ఉంది. సో ఆ యుఎస్ వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా తైవాన్ కి WHO లోని ఒక మెంబర్ స్టేటస్ అనేది ఇవ్వాలి అని చెప్పని అంటున్నారు. సో అది WHO అసెంబ్లీలోని ఒక రిజల్యూషన్ పాస్ చేయాలంటున్నారు. సో అది వన్ చైనా పాలసీకి ఎగెనిస్ట్ గా ఉంది. సో అయితే ఇండియా వన్ చైనా పాలసీ అనేది మీరు రికగ్నైజ్ చేశారు, సో దానికి స్టిక్ అవ్వండి అని చెప్పని చైనా అంటుంది. సో యుఎస్ఏ ఏంటంటే మేము తైవాన్ యొక్క రైట్స్ ని రికగ్నైజ్ చేస్తున్నాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పని అంటారు. సో ఇక్కడ చైనాకి ఇండియా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే యుఎస్ తీసుకున్న డెసిషన్ తైవాన్ ని WHO లోని ఇంక్లూడ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా అనే దాని గురించి ఇండియా ఇంకా కన్ఫర్మిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకి ఇండియా యొక్క డెసిషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, ఇండియా మే మిస్ న్యూట్రిషన్ టార్గెట్స్ అని చెప్పని ఇంకొక ఆర్టికల్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ ఏమని అంటున్నారంటే WHO వాళ్ళు రీసెంట్ గా గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 అనేది రిలీజ్ చేశారు. దాంట్లోని ఇండియా చాలా వరకు కూడా గోల్స్ ఏదైతే సెట్ చేశారో న్యూట్రిషన్ టార్గెట్స్ బై 2025 కల్లా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో 2012 లోని ఫస్ట్ టైం మీకు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేశారు WHO వాళ్ళు. దాంట్లోని 6 న్యూట్రిషన్ టార్గెట్స్ అనేది మీకు మెటర్నల్ హెల్త్ గురించి, ఇన్ఫాంట్స్ గురించి, యంగ్ చిల్డ్రన్ గురించి మీకు ఎంత టార్గెట్ మీట్ అవ్వాలి 2025 కల్లా అనే దాని గురించి తెలియజేశారు. దాంట్లోని రిడ్యూసింగ్ స్టంటింగ్ గ్రోత్ రేట్ బై 40% ఇన్ ద చిల్డ్రన్ అండర్ 5 years అని చెప్పన్నారు. అలాగే రిడ్యూసింగ్ ప్రివలెన్స్ ఆఫ్ ఎనేమియా బై 50% అమాంగ్ ఉమెన్ అని చెప్పన్నారు. సో 19 నుంచి 49 years మధ్యలో ఉండే వాళ్ళ ఉమెన్ కి ఎనేమియా అనేది 50% తగ్గించాలి అన్నారు. తర్వాత 30% రిడక్షన్ ఇన్ ద లో బర్త్ వెయిట్ అన్నారు. ఎన్ష్యూర్ నో ఇంక్రీస్ ఇన్ ద చైల్డ్హుడ్ ఓవర్ వెయిట్ అన్నారు. తర్వాత ఇంక్రీస్ ఇన్ ద రేట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఫస్ట్ 6 months అప్ టు అట్లీస్ట్ 50% అన్నారు. రెడ్యూస్ అండ్ మెయింటైన్ చైల్డ్హుడ్ వేస్టింగ్ టు లెస్ దాన్ 5% అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరియస్ 6 టార్గెట్స్ ఎవ్రీ కంట్రీ కూడా అచీవ్ చేయాలి అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ రీసెంట్ గా WHO వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా ఇండియా అనేది 88 కంట్రీస్ లో వన్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ అచీవ్ చేస్తామన్న వాటిలో ఇండియా వన్ ఆఫ్ ద కంట్రీ. అయితే ఈ టార్గెట్స్ అన్నిటిని కూడా మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది బై 2025 అన్నారు. సో అయితే 6 టార్గెట్స్ లో ఇండియా ఎన్ని మిస్ అవ్వబోతుంది అనే దాని గురించి చూస్తే 4 న్యూట్రిషనల్ టార్గెట్స్ ని మిస్ అవ్వబోతున్నాము అని చెప్పి తెలుస్తుంది. సో ఒకటి స్టంటింగ్ అమాంగ్ అండర్ 5 చిల్డ్రన్, ఎనేమియా అమాంగ్ ద ఉమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్, తర్వాత చైల్డ్హుడ్ ఓవర్ వెయిట్ అంటున్నారు, తర్వాత ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ పర్టికులర్ టార్గెట్స్ ని మనం అచీవ్ చేయలేకపోతున్నాము అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ according to the report, undernourished people who have weaker immune system may get a greater risk severe illness due to virus. COVID-19 వైరస్ ఉండడం కారణంగా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం పూర్ మెటబాలిక్ హెల్త్ అనేది ఎవరికైతే ఉంటుందో, తర్వాత ఒబిసిటీ, డయాబెటీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా COVID-19 ఉండడం కారణంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో డెత్ అనేది కూడా రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, జార్ఖండ్స్ సొహారియా కొవార్ పెయింటింగ్ అండ్ తెలంగాణస్ తేలియా రుమాల్ వాటికి GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కహారియా పెయింటింగ్ అంటే ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టు ఉంటుందండి. ట్రెడిషనల్ అండ్ రిచువల్ మొరల్ పెయింటింగ్, మొరల్ ఆర్ట్ పెయింటింగ్ అండి ఇక్కడ. సో ఇక్కడ మీకు లోకల్ హార్వెస్ట్ అండ్ మ్యారేజ్ సీజన్స్ అప్పుడు ఇక్కడ ఈ పెయింటింగ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. లోకల్ గా మీకు దొరికిన కలర్స్ ని తీసుకొని మీకు హజారీబాగ్ డిస్ట్రిక్ట్ జార్ఖండ్ లోని ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అనేది చేస్తుంటారు. అందుకని చెప్పని వీటికి GI ట్యాగ్ అనేది ఇచ్చారు. అలాగే తేలియా రుమాల్ తెలంగాణలోని ఒక వన్ టైప్ ఆఫ్ క్లాత్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీంట్లోని హ్యాండ్ మేడ్ వర్క్స్ ద్వారా ఈ పర్టికులర్ క్లాత్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. పర్టికులర్లీ 3 కలర్స్ ఉపయోగించడం అనేది జరిగింది. రెడ్, బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి అని చెప్పన్నారు. సో ఈ పర్టికులర్ క్లాత్ తయారు చేసేటప్పుడు మీకు ట్రీట్మెంట్ ఆఫ్ యాన్, ఆయిల్ ట్రీట్మెంట్ ఆఫ్ యాన్ అనేది చేసి తర్వాత మీకు ఈ క్లాత్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఆరిజినేటెడ్ ఫ్రమ్ పోచంపల్లి ఇన్ తెలంగాణ అని చెప్పని తెలియజేశారు. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ ఇక్కత్ ట్రెడిషన్ యూజింగ్ న్యాచురల్ వెజిటేబుల్ డైస్ అని చెప్పని తెలియజేశారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అండి. ఈ రోజు వచ్చినవన్నీ కూడా మీకు అందించడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ ద క్లాస్.
విష్ యూ ఆల్ ద బెస్ట్. This video is brought to you by AKSIAS.